దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో హిమాచల్, ఉత్తరాఖండ్లో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఇక కొండ చర్యలు విరిగిపట్టడంతో కేదారనాథ్ యాత్రకు అంతరాయం ఏర్పడింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల్లోనూ వానలు పడుతున్నాయి. మరో 2 రోజులు భారీ వర్షాలు ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఐఎండీ. ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. 10 రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు జనజీవనం స్తంభించిపోయింది. హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. కొండ చర్యలు విరిగిపడడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. మరోవైపు ఎడతెరిపి లేని వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్లో భారీ వానలకు మండి జిల్లా తీవ్రంగా దెబ్బతింది. కాంగ్రా, మండి, హమీర్పూర్, సిమ్లా, సిర్మౌర్, సోలన్ జిల్లాలను వర్షాలు వదలడం లేదు. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. ఇప్పటి వరకు భారీ వానలు, వరదలకు 51 మంది మరణించగా 34 మంది గల్లంతయ్యారు. ఉత్తరాఖండ్లోనూ కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కేదారనాథ్ యాత్ర మార్గంలోని సోన్ప్రయాగ్ సమీపంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో దాదాపు 40 మంది కేదారనాథ్ యాత్రికులు అక్కడే చిక్కుకుపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వారిని రక్షించారు. కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. సోన్ప్రయాగ్ మార్గంలోని మున్కతియా దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి. అలాగే గౌరీకుండ్ రోడ్డు దెబ్బతిన్నట్లు చెప్పారు అధికారులు. దీంతో ముందు జాగ్రత్తగా కేదార్నాథ్ యాత్రను నిలిపివేసినట్లు తెలిపారు. రాజస్థాన్, యూపీలోనూ జోరుగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో ఉత్తరాఖండ్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. యూపీలోని సరయూ నదిలో వరద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఇక రాజస్థాన్లోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. జైపూర్, అజ్మీర్లో కుండపోత వానలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున వరద చేరింది. రోడ్లపై మోకాల్లోతు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దక్షిణాది రాష్ట్రాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. కర్ణాటక, కేరళ, మహారాష్ట్రాల్లో వానలకు నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.